హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కావ్య అయితే తన మావయ్య ద్వారా పూర్తి నిజాలన్నీ తెలుసుకుంటుంది. మావయ్య గారు కన్న తల్లి అలా అస్సలు చెయ్యదు. పాలు తాగే పసికందును వదిలేసేసి ప్రతి నెల లక్షలు మీ నుంచి దండుకుంటుంది అంటే తను ఒక పెద్ద నిజంగానే మాయ లేడీ అని అర్థమవుతుంది. తన ఇంటి అడ్రస్ నాకు కావాలి, ఆ అడ్రస్ నాకు చెప్పండి, తను ఏ ఏరియాలో ఉంటుందో చెప్పండి అని అనగానే, అమ్మ కావ్య, నా కోసం, ఈ ఇంటి పరువు కోసం నువ్వు ఇంత చేస్తున్నావమ్మా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అంటూ ఉంటే, మావయ్య గారు, మన కంపెనీ ఎప్పుడు నెంబర్ 1 స్థితిలో ఉండాలి. దుగ్గిరాల వారి కుటుంబం ఎవరి చేత వేలు ఎత్తి చూపించుకోకూడదు. అందుకోసమే ఇదంతా చేస్తున్నాను. ఒక పక్క రాహుల్ కంపెనీలో అడుగు పెడుతున్నాడు. రాహుల్ ఎలాంటి వాడో మనకు తెలుసు, కానీ ఇప్పుడు మనం ఏమీ అనలేకపోతున్నాం. అతి త్వరలోనే ఆయనకు కంపెనీకి పంపించి ఈ ఇంటిని మునుపటిలాగా ప్రశాంతంగా చేయటానికి ఇదంతా కూడా అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది. సరే అని చెప్పేసి అడ్రస్ అయితే ఇస్తాడు. ఆ తర్వాత కావ్య అప్పుకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పు, రేపొద్దునే మనం ఇక్కడికి వెళ్ళాలి, రెడీగా ఉండు అని అనగానే, అలాగే నక్క, నేను రెడీగానే ఉంటాను, సరే అయితే ఉంటాను అని చెప్పేసి అప్పు అయితే ఫోన్ని పెట్టేస్తుంది. మార్నింగ్ అవ్వగానే రాజు వచ్చేసేసి మాయ దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా మాట్లాడి బాబుని తీసేసుకో, ఫుల్గా నీకు మనీ ఇచ్చేస్తామని చెప్పేసి డీలింగ్ కుదుర్చుకోవడమని మాయ దగ్గరికి అయితే వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. అదే సమయంలో కావ్య కూడా బయటకు వెళ్తూ ఉండటంతో, ఇదేంటిది, నేను మాయని కలవటానికి వెళ్తున్నాను కదా, దీనికి అనుమానం వచ్చి నన్ను ఫాలో అవుతుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా కావ్య వచ్చేసి, సార్, మేడం, సార్ రైట్ తిప్పారు మేడం, ఇప్పుడు ఏం చేద్దాం అని అనగానే, ఆయన రూట్ ఆయనది, నా రూట్ నాది, మనం వెళ్ళే రూట్లోనే పోనివ్వు అని చెప్పేసి అనగానే, సరే అని చెప్పేసి కావ్య వాళ్ళు రైట్ అయితే తిరిగిపోతారు. వీళ్ళకి అనుమానం రాకుండా ఉండాలని టెస్ట్ చేయాలని రాజ్ రైట్కి వెళ్ళాలి అయినా కూడా లెఫ్ట్కి వెళ్ళటంతో, అమ్మయ్య, వీళ్ళు నన్ను ఫాలో అవటం లేదులే, నేను హ్యాపీగా మాయను కలవటానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా, అక్క, నువ్వు చెప్పిన లొకేషన్కి నేను ఆల్రెడీ వచ్చేసానే అని చెప్పేసి అనగానే, సరే అయితే నేను కూడా వస్తున్నానప్పు, ఉంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. మేడం, ఈ బస్తీలోకి కార్లు వెళ్ళవు మేడం, మీరు ఏం చేద్దాం ఇప్పుడు అని అనగానే, సరే అయితే నువ్వు కార్ని పక్కకు తీసుకెళ్ళి పార్కింగ్ చేసుకో, నేను నడిచి వెళ్తాను అని చెప్పేసి కావ్య నడుచుకుంటూ ఆ ఏరియాలో వెళ్తూ ఉంటుంది. ఆ ఏరియా బస్తీ కావటం, అక్కడ ఉన్న కొంతమంది రౌడీల చూపంతా కూడా మన కావ్య మీద అయితే పడుతుంది. ఇక వెంటనే, అబ్బబ్బబ్బబ్బబ్బా, దీన్ని గనక అప్పచెప్పేస్తే నాకు డబ్బుల వర్షం కురుస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే మరో రౌడీకి ఫోన్ చేస్తాడు ఆ రౌడీ వెధవ. అన్నా, నీకు ఇంతకాలం అమ్మాయిల్ని పంపించాను, కానీ ఇటువంటి అమ్మాయిని మాత్రం పంపించలేదన్నా, ఒక్కసారి ఫోటో పెట్టాను చూడన్నా అని అనగానే, అవునరా, నిజంగానే కత్తిలా ఉంది, ఈ అమ్మాయిని ఇస్తే నీకు ₹1,00,000 ఇస్తాను అని చెప్పేసి పాపం ఎవరూ లేని ఒక అమ్మాయి లాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసేసి ఆ రౌడీ వాళ్ళందరూ కూడా వేరే దేశానికి ఆ అమ్మాయిలను అమ్మేస్తూ ఉంటారు. ఇక ఈ రకంగా ఒక 20 మందిని గ్రూప్ చేసి వాళ్ళందరినీ కూడా మన దేశం నుంచి వేరే దేశాలకు తరలించేది, డబ్బు సంపాదించే పెద్ద ముఠా అన్నమాట అది. అలాంటి ముఠా వాళ్ళ కళ్ళు మన కావ్య మీద పడుతూ ఉంటాయి. కావ్య ఏమో మాయ ఇల్లు అడ్రస్ తెలుసుకుందామని చెప్పేసి అటుగా వెళ్తూ ఉంటుంది. ఈ లోపల అప్పు అయితే కనిపిస్తుంది. అమ్మయ్య, అప్పు వచ్చేసావా అని అనగానే, అక్క, నాకెందుకు మన ఇద్దరం వెళ్తేనే పని అవదని అనిపిస్తుంది, మొన్నట్లాగా వీలైతే డమ్మీ పోలీసులను రమ్మని చెప్పమంటావా, పని త్వరగా అయిపోతుంది, నిజమైన పోలీసులు అనుకొని అని అంటూ ఉంటే, అవును అప్పు, నువ్వు చెప్పింది కూడా నిజమే, మొన్నట్లాగా నీ ఫ్రెండ్స్ని రమ్మని చెప్పు అని చెప్పి అనగానే, సరేనక్క, గట్లని అని చెప్పేసి అప్పు పక్కకైతే వెళ్తుంది. అప్పు పక్కకి వెళ్ళిన తర్వాత ఫోన్ మాట్లాడుతూ, మీరు త్వరగా రండి బై అని అంటూ ఉంటే తిరిగి చూసేసరికి కావ్య అయితే కనిపించదు. ఎందుకంటే ఈ లోపల రౌడీ వాళ్ళు వ్యాన్ని పంపించడంతో ఆ వ్యాన్లో కావ్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫోన్ మాట్లాడి బయటకు వచ్చిన అప్పు షాక్ అయిపోతుంది. అక్క 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 అని చెప్పేసి వాళ్ళ వెనకాతలే పరిగెడుతూ ఉంటుంది. ఎంత పరిగెడుతున్నా కూడా కావ్య వాళ్ళ వ్యాన్లోకి వెళ్ళిపోవటంతో అప్పు టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. మరోపక్క రాజ్ మాయను కలిసే సమయంలోనే రాజ్కి అయితే ఫోన్ కాల్ వస్తుంది. తన వాచ్మెన్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు, ఏదైనా ప్రాబ్లమో ఆఫీస్ దగ్గర అని అనగానే, లేదు సార్, మీకు అబద్ధం చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా అంటే అస్సలు నచ్చరు కదా, అందుకోసమే నేను నిజం చెప్దామని ఫోన్ చేశాను సార్ అని అంటూ ఉంటే, ఏంటా నిజం, నువ్వు నాకేం మోసం చేసావు
అని చెప్పేసి రాజనంగానే, సార్ యాక్చువల్గా ఫిబ్రవరి 19న మిమ్మల్ని ఎవరినైనా కలిశారా, ఆఫీస్లోకి ఎవరైనా వచ్చారా, రాజు సార్ ఆ రోజు ఎలా ఉన్నారని చెప్పేసి మీ వైఫ్ అయితే ఆఫీస్కి వచ్చారు సార్. తర్వాత తను ఏం తెలుసుకోవాలనుకున్నారో తెలియదు కానీ మన దగ్గర నుంచి హార్డ్ డిస్క్ కాపీని అయితే తను తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అనగానే, వాట్, హార్డ్ డిస్క్ కాపీని తీసుకొని వెళ్ళిపోయిందా అని చెప్పేసి రాజ్ అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు. నో డౌట్ హార్డ్ డిస్క్లో నాన్న నేను మాట్లాడిన ప్రతి మాట తెలిసిపోతుంది. నాన్న హత్యా ప్రయత్నం చేసుకోవటం, మాయ గురించి తెలుసుకోవటం, అంటే ఇదంతా కళావతి తెలుసుకుందనమాట. ఇప్పుడు ఏం చేస్తుందో ఈ కళావతి, నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి రాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇలా రాజ్ అనుకుంటూ ఉండగా అప్పు రాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే అప్పు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అప్పు చెప్పు అని అనగానే, మా అక్కని ఈ బస్తీలో రౌడీలు తీసుకొని వెళ్ళిపోయారు అని అనగానే, నేను పక్కనే ఉన్నాను, వస్తున్నాను, ఒక్క నిమిషం ఆగప్పు అని చెప్పేసి రాజ్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. రాజు అక్కడికి రాగానే, ఏంటప్పు క్లారిటీగా చెప్పు అని చెప్పేసి అనగానే, ఇలా తీసుకొని వెళ్ళారు అని అనగానే, అవునా, కళావతిని రౌడీలు కిడ్నాప్ చేశారా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఆపండి మీ నాటకాలు, మా అక్కని కిడ్నాప్ చేయించింది మీరే అని చెప్పి అనగానే, అప్పు ఏం మాట్లాడుతున్నావు, కళావతిని నేనెందుకు కిడ్నాప్ చేపిస్తాను అని అనగానే, మీకు కాకపోతే ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది, మీ నాన్నగారి నిజస్వరూపం మా అక్కకు తెలిసిపోయిందని చెప్పేసి మీరే ఈ రకంగా చేసి ఉంటారు. ఇప్పుడు మా అక్క ఉంటే మీ ఇంటి గౌరవానికి దెబ్బ తగులుతుందని చెప్పేసి మా అక్కని మా నుంచి దూరం చేస్తున్నారు. చూడండి, కావాల్సి వస్తే మా అక్క మీ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. మా అక్కని మీరు ఎందుకు కిడ్నాప్ చేయించారో నాకు చెప్పాలి, నాకు నిజం చెప్పండి, లేకపోతే ఇప్పుడే అసలు ఆ బాబుకు కన్న తండ్రి ఇక మీరు కాదు మీ నాన్నగారే అని చెప్పేసేసి అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను అని అప్పు అయితే చెప్తూ ఉంటుంది. అయ్యో అప్పు, నువ్వు చెప్తుందంతా నిజమే, కానీ కళావతిని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నాకేముంటుంది, నేను కిడ్నాప్ చేయించలేదు అని అనగానే, ఏంటి బావగారు మీరు చెప్పేది నిజమా అని అనగానే, నిజం అప్పు, కళావతి మీద అప్పు ఒట్టు, లేకపోతే మా తాతయ్య నానమ్మ మీద ఒట్టు అని అనగానే, అంటే ఏంది బావా నీకు ఏం తెలీదా, అంటే మరి అక్కను ఎవరు కిడ్నాప్ చేసినట్టు బావా అని చెప్పేసి అప్పు కంగారు పడిపోతూ ఉంటుంది. సరే అయితే నేను ఇప్పుడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అనగానే, అంటే బావా మళ్ళీ వాళ్ళ అక్కని ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది అని అంటూ, మనం పోలీస్ కేసు పెట్టామని తెలియకోకూడదు, ఆ రకంగా మనని మాఫింగ్లో వెతకమని చెప్పు బావా అని అప్పు చెప్పడంతో సరే అని చెప్పేసి అంటారు. ఇక ఈ ఇంట్లో అప్పు మన కావ్య కనిపించడం లేదన్న విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇదేంటిది, రోజుకొక కథ ఈ ఇంట్లో, ఇప్పుడు కొత్తగా కావ్య కనిపించకపోవడం ఏంటి, కావ్యను ఏ రౌడీలు తీసుకొని వెళ్తారో అంతా పెద్ద మాయలాగా ఉంది అని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు మన సుభాష్ అనుకుంటూ ఉంటాడు, నా కోసం బయటకు వెళ్ళిన అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు, ఆ మాయ కిడ్నాప్ చేయించిందా, కళావతికి నిజం తెలిసిపోయిందని, అసలు ఏం జరుగుతుంది, నాకు నా కోడలు చెప్పినప్పటి నుంచి నాకు కూడా నేను ఎందుకో ఆ మాయ చేతిలో మోసపోయానేమో అనిపిస్తుంది, ఎప్పుడో తప్పు చేసిందని అని ఇప్పుడు బిడ్డను తీసుకొని వచ్చింది అంటే నాకేమీ అర్థం కావటం లేదు, ఒక పాలు తాగే పిల్లాడికి పాలు ఇవ్వాలి, 9 మాసాలు మోసిన కన్న తల్లి ఇలా విచ్చలవిడిగా వదిలేసింది అని నా కోడలు చెప్పినప్పటి నుంచి నాకు అనుమానంగా ఉంది, ఆ అనుమానం నిజమో కాదో ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పేసి ఇక వెంటనే రాజు మన సుభాష్ వచ్చేసేసి తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళి తాను తీసుకువచ్చిన బాబుకి తనకి డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించుకుంటాడు. డిఎన్ఏ టెస్ట్లో అసలు బాబుకు మీకు ఏ సంబంధం లేదు అండి అని చెప్పడంతో ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు. అంటే నా కోడలు అనుమానమే నిజమైంది, ఆ మాయకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నా నుంచి డబ్బును తీసుకొని తను లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఇదంతా చేసిందా అని చెప్పేసి ఒక్కసారిగా రాజు ఇక మన సుభాష్ అయితే స్టన్ అయిపోతాడు. ఇప్పుడు కావ్య ఎక్కడ ఉందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. చీకటి పడిపోతుంది. ఉదయం వెళ్ళిన కావ్య అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాదు. ఇక కనకం ఫ్యామిలీ అంతా కూడా ఏం జరుగుతుంది అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు. ఇక కనకం ఎవరినంటే ఏం లాభం, నా కూతురు నాకు ప్రాణాలతో కావాలి అని చెప్పేసి రాజుకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా నా కూతురు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అయితే ఇక వెంటనే మన అప్పు మాత్రం చాలా తెలివితేటలతో అది ఏ ఏరియా, ఆ ఏరియా ఎటువంటిది, ఆ ఏరియాలో ఉన్న మనుషులు ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా తన పోలీస్కి సంబంధించిన ఒక టీమ్ తోటి అంతా ఆలోచిస్తూ ఉంటే ఒకసారి ఎప్పుడో ఒక అమ్మాయి అక్కడ కిడ్నాప్ అయిందని, ఇలాగే కనిపించలేదని ఇక ఇన్ఫర్మేషన్ అయితే అప్పుకి తెలుస్తుంది. ఇక ఏరియా చుట్టుపక్కల మొత్తాన్ని కూడా ఇక మొత్తానికి జల్లెడ పట్టేస్తుంది అప్పు. జల్లెడ పట్టేసిన తర్వాత చివరాఖరికి అప్పుకి
ఆ ఏరియాలోని ఎవ్వరూ లేని మనుషుల దగ్గర తుప్పు పట్టేసిన ఇళ్లల్లో మధ్యన ఒక ఒక బాగా పాడైపోయిన ఇల్లు అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కొంతమంది రౌడీలు కూడా కనిపిస్తారు. ఇక వెంటనే అప్పు అంటే ఇదే అన్నమాట అని చెప్పేసేసి నా అక్కని ఇక్కడే దాచిపెట్టుంటారు అని చెప్పేసేసి అప్పు చాలా తెలివితేటలతోటి మెల్లగా వెనక నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇక వెంటనే అక్కడ కళావతితో పాటు మరెంతో మంది ఆడపిల్లల్ని కొన్ని రోజుల్లో అక్కడి నుంచి వేరే దేశాలకు తరలించడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక వెంటనే అప్పు వాళ్ళకు ప్రాణాన్ని తెగించి మరి కాపాడడం కోసం అక్కడ ఉన్న రౌడీలతోటి ఎంతగానో ఫైట్ అయితే చేస్తూ ఉంటుంది. రౌడీలు అప్పుని కూడా నిన్ను కూడా తీసుకొని వెళ్తామని అంటూ బెదిరిస్తూ ఉంటారు. కానీ రౌడీల్ని చితక్కొడుతుంది అప్పు. ఏంటి ఇలానే చూస్తున్నారు, ఆడపిల్లలు అంటే 4 గోడల మధ్యలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళే అనుకుంటున్నారా? వీడు ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఇలాంటి వాళ్లకు మనందరం కలిసి పరిష్కారం చేయాలి. వీళ్ళని అలానే మీరు కూర్చోకూడదు. మీరులో కూడా ఒక వీరనారి ఉంది, లేవండి అని చెప్పేసి అందరినీ అప్పు లేపడంతో రౌడీలను అందరూ ఆడోళ్ళు కలిసి చితక్ కొట్టేస్తూ ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం ఎంతోమంది అమ్మాయిలను ఇలా పంపిస్తున్నాం, కానీ ఇలా ఏ ఆడపిల్ల చేతుల్లోనూ తన్నులు తిని దొరికిపోలేదని చెప్పేసి రౌడీలు కంగారు పడిపోతూ ఉంటారు. ఈ లోపల అప్పు రాజుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చేస్తారు. అప్పుడు అప్పు వాళ్ళందరినీ కూడా ఎంతోమంది ఆడపిల్లల్ని ప్రాణాలు కాపాడడంతో అప్పుకి అప్రిషియేట్ చేయటమే కాకుండా ఆ నెక్స్ట్ డే అప్పు ఎలాగో పోలీస్ ట్రైనింగ్కి వెళ్తుంది కాబట్టి అప్పుకి మంచి పోలీస్ జాబ్ అయితే వాళ్ళు రికమెండ్ చేస్తారు. అప్పు రేపటి నుంచి ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని తనకి ఎంతో ఇష్టమైన పోలీస్ డ్యూటీని అయితే చేయబోతుంది అన్నమాట. ఆడపిల్లలందరూ కూడా మీడియా మీదకు వచ్చి ఆడపిల్లల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉండటం మూలనే మేము ప్రాణాలతో ఉండగలిగాం, ఇంతమంది మేము వేరే దేశానికి వెళ్ళిపోయే వాళ్ళం అని చెప్పేసి బాధపడుతూ చెప్తూ ఉంటారు. అప్పు కళావతితో పాటు అందరినీ కూడా కాపాడటంతో అప్పుకి మంచిగా పోలీస్ జాబ్ అయితే వచ్చేస్తుంది. మన కావ్య ఇంట్లోకి రావడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే రాజు అంటూ ఉంటాడు, ఇంత నిజం తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు కళావతి, నువ్వు మా నాన్న తప్పు చేసినారు అని నీకు తెలుసు, అయినా ఇవన్నీ నాకు ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి రాజు కళావతితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మామయ్య వచ్చి, అమ్మ కావ్య, నీ అనుమానమే నిజమైందమ్మా, బాబుకి నాకు DNA టెస్ట్ చేయించానమ్మా, ఏమాత్రం మ్యాచ్ కాలేదు, ఆ మాయ ఇదంతా ఆడుతున్న నాటకం అమ్మా అని అనగానే, అలాగే మావయ్య గారు, అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఇక్కడ ఉండటం లేదు, 1 మంత్ అంతా నేను ఆఫీస్ పని మీద US వెళ్తున్నానని చెప్పండి అని అనగానే, అలా చెప్తే మనకేం వస్తుందమ్మా అని అనగానే, ముందు మాయకు ఫోన్ చేసి చెప్పండి మావయ్య గారు అని అనగానే సుభాష్ మాయకు ఫోన్ చేస్తాడు. సేమ్ అలాగే చెప్పడంతో, అవునా, అలా అయితే నాకు డబ్బు కావాల్సి వస్తుంది, ఇవన్నీ నాకు ఎందుకులే, కానీ ప్రతి నెల 25 లక్షలు కొట్టడం, 15 లక్షలు కొట్టడం, ఒకేసారి నాకు ₹1,00,00,000 ఇవ్వు, 1 మంత్ అంటున్నావు, అమెరికాలో ఎన్ని రోజులు ఉంటావో నాకేం తెలుసు అని అనగానే, సరే అయితే నీకు ₹1,00,00,000 కదా కావాల్సింది, ఇప్పుడు చెక్ కూడా ఇప్పుడు ₹1,00,00,000 నీ అకౌంట్లోకి రాదు, డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేసేసి ఇవాళ నైట్కే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనగానే, సరే అయితే అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేసాయి అని మాయ అయితే చెప్తుంది. సరే అని చెప్పేసేసి కళావతి చెప్పినట్టుగానే డబ్బు ఇస్తానని చెప్పేస్తారు. మావయ్య గారు, తను ఎంత ఆశపడుతుందో అర్థమైందా, కాబట్టి తనని మనం రెడ్ హ్యాండెడ్గా బుక్ చేయాలి, ₹1,00,00,000 ఇచ్చినట్టు ఖాళీ బ్రీఫ్ కేస్ పట్టుకొని మనం అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాయని నేను ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు, తను ఒక్కసారి నా కంట కనిపెడితే చాలు, దుగ్గిరాల వారి ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడుకునే దారి దొరికింది అని చెప్పేసేసి రెచ్చిపోతాను అని చెప్పేసేసి పసి పిల్లాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదిస్తుందా అని చెప్పేసేసి కావ్య, రాజ్, సుభాష్ నలుగురు కూడా కలిసి అప్పుతో సహా అందరూ కూడా అక్కడికైతే వెళ్తారు. అయితే సుభాష్ మాత్రమే మాయను కలుస్తాడు. అప్పు, కావ్య, రాజ్ వీళ్ళందరూ కూడా దూరంగా అయితే ఉంటారు. ₹1,00,00,000 తీసుకుంటున్నప్పుడు అప్పు పోలీస్ బట్టల్లో అక్కడికైతే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పు చంప మీద పగలకొట్టి, ఏం చేస్తున్నావు నువ్వు, డబ్బును దోచుకోవటానికి నీకు ఇదా దొరికిన మార్గం అని అనగానే, ఒక్కసారిగా తిను నా బాబుకు కన్న తండ్రి అని అంటూ ఉంటే, ఎవరు చెప్పారు బాబు కన్న తండ్రి అని చెప్పేసి అప్పు చంప పగల కొడుతుంది. వెంటనే, ఇప్పుడు కనుక నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళానే అనుకో, జీవితాంతం చిప్పకూడు తింటావు, అది కాదు కేసు ఫైల్ చేయకుండా నిజం చెప్పాలి అనుకో,
ఇక నువ్వు బ్రతుకుతావు, ఏం తేల్చుకుంటావో నువ్వే తేల్చుకో అని అంటూ ఉంటే, చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను అని అనటంతో, ఇక్కడ కాదు చెప్పాల్సింది, పద అని చెప్పేసేసి దుగ్గిరాలి ఇంటికి ఈడ్చుకొని తీసుకొని వెళ్తుంది మాయను. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక అప్పుడు మాయ ఇంట్లో వాళ్ళందరి ముందు కూర్చొని అప్పుడు పూర్తి నిజాలన్నీ, బాబు ఒక అనాథాశ్రమంలో బాబు అని, ఆ బాబుకి తనకు ఎటువంటి సంబంధం లేదు అని, కాకపోతే డబ్బులు దుంచుకోవటం కోసం అనాథాశ్రమం నుంచి నేను పెంచుకుంటానని ఇక బాబుని తీసుకొని వచ్చి ఆ బాబుని ఎరగా వేసి డబ్బు సంపాదించానని, మార్ఫింగ్లో ఫోటోలు చేశానని, అసలు దుగ్గిరాల వారి ఇంట్లో వాళ్ళు ఎవరికి ఈ బాబుకు ఏ సంబంధం లేదు అని మొత్తం నిజాలన్నీ కూడా చెప్పడంతో బాబునేమో అనాథాశ్రమానికి పంపిస్తారు. అది కూడా రాజు ఎవ్రీ మంత్ వేలకు వేలు డొనేషన్ ఇస్తూ అడాప్ట్ చేసుకుంటాడు కదా, ఆ ఆశ్రమానికి పంపించేస్తారు బాబుని. ఇక ఈ మాయని వచ్చేసేసి పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ రకంగా బాబు యొక్క చాప్టర్కి క్లోజ్ అయితే పడుతుంది. కళావతి బాబు గురించి ఎంతగానో ఫైట్ చేసి తన భర్త తన మావయ్య ఏ తప్పు చేయలేదని నిరూపిస్తుంది. ఎంతోమంది అమాయకులైన ఆడపిల్లల జీవితాన్ని నిలబెట్టిన అప్పుకి పోలీస్ వాళ్ళు సత్కరించి ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఇవ్వటంతో ఎపిసోడ్ ఈ రకంగా ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.